Hi guys, welcome to YCC Yojit Cricket Chat. నేను మీ సాయి and thank you so much for your support. And match number 30 ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఏం చెప్పాలి మ్యాచ్ గురించి? ఇంకొక బేబత్స్, ఇంకో ఊచకోత. ఫస్ట్ హైదరాబాద్లో జరిగింది ఒక బేబత్సం, తర్వాత వైజాగ్లో కేకేఆర్ వాళ్ళు చేశారు, మళ్ళీ ఇప్పుడు బెంగళూరులో జరిగింది. ఇది ఇది ఇంకా అలా రెండింటికన్నా పెద్దది. ఇది 549 రన్సా? అసలు ఒక T20 గేమ్లో 40 ఓవర్లు అంటే 120 బాల్స్ 240 బాల్స్లో ఆల్మోస్ట్ 549 రన్స్ స్కోర్ అయినాయి. టెర్రిబుల్ అసలు. అసలు ఇది ఏం మాట్లాడాలి ఈ పిచ్ ఈ పిచ్ని ఏమో ఫ్యాఫ్ డూప్లిసిస్ ఏమంటున్నాడు, ఆర్సీబీ కెప్టెన్, సూపర్ పిచ్ అంట, వెరీ గుడ్ వికెట్ ఫర్ T20, దట్ ఈస్ అ ప్రాపర్ T20 వికెట్ అంట. సరే, ప్రాపర్ T20 వికెట్ సరే, మీరు మ్యాచ్ నెగ్గారా? టాస్ నెగ్గి బ్యాటింగ్ తీసుకున్నా మీరు ఓడిపోతున్నారు ఆర్సీబీ వాళ్ళు. పోనీ టాస్ ఓడిపోయి ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఓడిపోతున్నారు. ఇంకెప్పుడు మీరు నెగ్గేది? అసలు మీరు ఏందో, మీ బౌలింగ్ ఏందో, మీ బౌలింగ్ని బ్లేమ్ చేయకూడదులే, అదే కండిషన్. ఆ పిచ్ ఎలా ఉంది, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కూడా అలాగే కన్సీడ్ చేశారు రన్స్. ఆల్మోస్ట్ 262 దాకా కొట్టారు ఆర్సీబీ వాళ్ళు. ఫస్ట్లీ ఆర్సీబీ టాస్ నెగ్గింది, అమ్మయ్య పోన్లే టాస్ నెగ్గారు, ఏదో ఈ మ్యాచ్ విన్ అవుతారా అని హోప్ వచ్చింది నాకైతే. ఎందుకంటే మరి లాస్ట్ ప్లేస్లో ఉన్నారబ్బా, 6 మ్యాచ్లో 1 మ్యాచ్ నెగ్గారు. ఇప్పుడు 7 మ్యాచ్లో 1, సగం మ్యాచ్లు అయిపోయినాయి, 1 మ్యాచ్ నెగ్గారు వాళ్ళు. అండ్ సన్ రైజర్స్ బ్యాటెడ్ ఫస్ట్ ఒక 2 ఓవర్లు బాగానే కాస్త వాళ్ళు విల్ జాక్స్తో స్టార్ట్ చేశారు. దట్స్ ఎ గుడ్ డెసిషన్. విల్ జాక్స్ ఫస్ట్ ఓవర్ ఒక 7 రన్లు ఇచ్చాడు అంతే. అండ్ సెకండ్ ఓవర్ ట్రే స్టోప్లే బాగానే స్కోర్ ఇచ్చినట్టు. ఫస్ట్ ఓవర్ 7 రన్స్ అండ్ సెకండ్ ఓవర్ 20 రన్స్. రేస్ టోప్లే. అసలు ఏం గుర్తుపెట్టుకుంటాం ఈ మ్యాచ్ని? ఏక ఊత కొట్టుడే ప్రతి ఒక్కరిని. అండ్ విల్ జాక్స్ ఫస్ట్ ఓవర్, థర్డ్ ఓవర్ కూడా చాలా బాగా బౌల్ చేశారు. ఫస్ట్ ఓవర్ 7 రన్స్ అండ్ థర్డ్ ఓవర్ ఈ కన్సిడర్ జస్ట్ 4 రన్స్. ఇంకా అక్కడి నుంచి మొదలైంది. విల్ జాక్స్ అంత బాగా ఫస్ట్ ఓవర్, థర్డ్ ఓవర్ వేసినట్టు మళ్ళీ తను ఫిఫ్త్ ఓవర్ ఇవ్వలేదు. ఫిఫ్త్ ఓవర్ ఇవ్వకుండా మళ్ళీ ఫిఫ్త్, సిక్స్త్ కాకుండా 7th ఓవర్ ఇచ్చాడు. అక్కడ మళ్ళీ విల్ జాక్స్ని చెతగొట్టేశారు. ఇంకా ఒక్కని కాదు, ప్రతి ఒక్కరిని. అసలు ఈ మొత్తం మ్యాచ్లో 9 ఓవర్లే, 9 ఓవర్స్ మాత్రమే 10 రన్స్ కన్నా తక్కువ రన్స్ రికార్డ్ అయిన ఓవర్స్. మిగతావన్నీ కూడా 10 ఓవర్స్ కన్నా అబోవ్. అండ్ ఆర్సీబీ బౌలింగ్లో 4 ఓవర్సే 10 రన్స్ కన్నా తక్కువ వచ్చినాయి. ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో కాస్త బెటర్. వాళ్ళు 5 ఓవర్లు 10 రన్స్ కన్నా తక్కువ రన్స్ ఇచ్చిన ఓవర్స్ ఉన్నాయి. అసలు అరాచకమైన కొట్టుడబ్బా. ట్రావిస్ హెడ్ అయితే, ఇంకా అభిషేక్ శర్మ కొంచెం అంత అగ్రెసివ్గా ఆడాడు, బట్ ట్రావిస్ హెడ్ మాత్రం చితగ్గొట్టాడు ఫస్ట్ నుంచి కూడా. ప్రతి బౌలర్ని ఎవరిని వదలలేదు. విల్ జాక్స్, రేస్ టోప్లే, ఎస్ డయాల్, వాళ్ళు లాకీ ఫర్గూసన్ తీసుకొచ్చారు ఈ మ్యాచ్. ఇంకా టామ్ కర్న్ ఒక్కడే ఆడలేదు. ఫారినర్స్లో అందరు ఫారినర్స్ ఆడారు ఆర్సీబీకి. మ్యాక్స్వెల్, గ్రీన్, టామ్ కర్న్, లాకీ, రేస్ టోప్లే, ఇంకా అందరినీ ఆడించారు వాళ్ళు. టామ్ కర్న్ ఒక్కడే ఇంకా ఆడలేదు. అండ్ గ్రీన్ని, మ్యాక్స్వెల్ ఇద్దరిని బయట పెట్టారు వీళ్ళు. ఆ గ్రీన్ని 17 కోట్లు పెట్టి ట్రేడ్ చేశారు ముంబై దగ్గర నుంచి. అది ఏం ఆడుతున్నాడో దేవుడికే తెలియదు. ఆ 17 కోట్లు మీ దగ్గర డబ్బులు పెట్టుకుంటే ఆక్షన్లో ఏ ట్రావిస్ హెడ్నో, ఏ ప్యాట్ కమిన్స్నో, లేకపోతే ఎవరినో కొనుక్కున్నా సరిపోయేదేమో. కనీసం ప్యాట్ కమిన్స్ కొనుక్కుంటే మీ బౌలింగ్ అయినా బాగుండేది. ట్రావిస్ హెడ్ కొనుక్కుంటే మీ ఓపెనింగ్ సూపర్ ఓపెనింగ్ ఉండేది. ఇప్పుడు ఓపెనింగే ఉంది ఆర్సీబీకి, అదే వచ్చిన బాధ. ఓపెనర్స్ చివరిలో దినేష్ కార్తిక్, అంతే, ఇంకెవ్వరూ ఆడలేదు. అండ్ హెడ్ ఒక 41 బాల్స్లో తన సెంచరీ కంప్లీట్ చేశాడు. 8 సిక్సెస్ అండ్ 9 ఫోర్స్ ట్రావిస్ హెడ్. వాళ్ళు 1 డౌన్లో క్లాస్ అని, అభిషేక్ శర్మ అవుట్ అయిన వెంటనే 1 డౌన్లో క్లాస్ అని పంపారు వాళ్ళు. వాళ్ళ కాన్ఫిడెన్స్ చూడండి. ఇంకా కొట్టు అని చెప్పి, కొట్టే అని చెప్పి క్లాస్ అని పంపారు. అలాగే మొదలెట్టాడు క్లాస్ అని కూడా.
31 బాల్ 67, 7 సిక్స్లు అండ్ 2 4లు. అండ్ ట్రావిస్ హెడ్ సెంచరీ కొట్టిన తర్వాత 12th ఓవర్ దగ్గర ట్రావిస్ హెడ్ అయిపోయాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే 300 స్కోర్ వచ్చేది డెఫినెట్గా. ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యే టైంకి 165 ఫర్ 2. అండ్ దానికి మార్క్రమ్ అంత అగ్రెసివ్గా స్టార్ట్ చేయలేదు, కానీ చివరిలో తను రేస్ చేశాడు టెంపోని. అండ్ ఎస్ఆర్హెచ్కి ఆర్సీబీకి కాస్త గుడ్ న్యూస్ ఏంటంటే క్లాసన్ అయిపోయాడు. 16th ఓవర్ దగ్గర క్లాసన్ అయిపోయాడు. క్లాసన్ లాకీ ఫర్గూసన్ వైడ్ స్లో బాల్ అది, దాన్ని కట్ చేసి అని ట్రై చేశాడు, కానీ క్యాచ్ వైశాఖ్ విజయ్ కుమార్ దగ్గర నుంచి. అండ్ క్లాసన్ అవుట్ అయ్యాడు అన్న ఆనందం కూడా లేదు వాళ్ళకి. అబ్దుల్ సమద్ వచ్చి మొదలుపెట్టాడు. అబ్దుల్ సమద్ 10 బాల్లో 37. ఇంకెవ్వరో కొట్టుడే. అబ్దుల్ సమద్ 370 స్ట్రైక్ రేట్తో ఆడాడు. ప్రతి ఒక్కళ్ళు కొడతానే ఉన్నారు. అండ్ ఆర్సీబీ బౌలర్స్లో అందరూ కూడా 50s కొట్టారు. అందరూ రేస్ టోప్లే 68 రన్లు 4 ఓవర్లో. ఎస్ దయాల్ 4 overs 51, కాస్త బెటర్ ఎస్ దయాల్ ఏమో. అండ్ లాకీ 4 overs 52, కాకపోతే 2 వికెట్లు వచ్చినాయి. వైశాఖ్ విజయ్ కుమార్ 4 overs 64. అండ్ విల్ జాక్స్ లోమ్రోర్ కలిపి 4 overs వేశారు. వీళ్ళు 50 కొట్టారు. వీళ్ళు కూడా 4 overs, అందరూ కూడా 50s కొట్టారు. బౌలర్లు అందరూ చక్కగా కొట్టారు. అండ్ ఫైనలీ దే పోస్టర్ 287. అసలు 2013లోనే ఎక్కడో ఫస్ట్ ఆర్సీబీ స్కోర్ చేసింది 263, గేల్ 170. ఆ స్కోర్ని ఆల్మోస్ట్ 10 years 11 years ఎవ్వరు కూడా టచ్ చేయలేకపోయారు. ఆల్మోస్ట్ 13 నుంచి ఆల్మోస్ట్ 23-20 ఈ ఐపీఎల్ దాకా ఎవ్వరూ కూడా దాని దరిదాపుల్లో కూడా వెళ్ళలేదు. కానీ ఈ ఐపీఎల్లో ఆ స్కోర్ని 3 సార్లు బీట్ చేశారు. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ బీట్ చేసింది 277, మళ్ళీ కేకేఆర్ బీట్ చేసింది 272 స్కోర్ చేసి, అండ్ మళ్ళీ మొత్తం ఈ 2 స్కోర్ని కలిపి ఎస్ఆర్హెచ్ మళ్ళీ 287. సో ఈ ఐపీఎల్ అసలు అరాచకంగా ఉంది స్కోర్స్ మటుకి. అండ్ ఆర్సీబీ దిగారు. ది గాట్ ఎ వెరీ గుడ్ స్టార్ట్. ఆబ్వియస్లీ కోహ్లీ అండ్ ఫాఫ్ ఇద్దరు కూడా కాస్త ఫామ్లో ఉన్నారు. దిగా ఆల్మోస్ట్ 6 hours దగ్గర దే లాస్ట్ విరాట్ కోహ్లీ ఫర్ 80. చాలా బాగా బ్యాట్ చేశాడు విరాట్ కోహ్లీ. 6 hours 80 for 1. అక్కడ విరాట్ కోహ్లీ అయిపోయాడు. దాని విల్ జాక్స్ వచ్చాడు. విల్ జాక్స్ రన్అట్. అలా ఎలాంటి మ్యాచ్ విల్ జాక్స్ లాంటి ప్లేయర్స్ ఉండాలి, సింగిల్ హ్యాండెడ్తో కొడతారు అలాంటి వాళ్ళు. అక్కడ విల్ జాక్స్ రన్అట్ అవడం ప్యూర్ బ్యాడ్ లక్. ఇంకా అక్కడి నుంచి వికెట్స్ పడిపోయినాయి. ఒక 3 wickets ఒకే ఓవర్లో 2 wickets తీశాడు. ఎవరు ప్యాట్ కమిన్స్. ఇంత డిస్ట్రక్షన్లో ప్యాట్ కమిన్స్ కాస్త బెటర్గా బౌల్ చేశాడు. 4 overs 43 for 3. సూపర్ బౌలింగ్ ఫ్రమ్ ప్యాట్ కమిన్స్ అని చెప్పాలి ఇది. ఒకే ఓవర్లో ఫాఫ్ని అండ్ సౌరవ్ చౌహాన్ని ఇద్దరిని వెనక్కి పంపాడు. అండ్ ఫాఫ్ అవుట్ అయ్యే టైంకి స్కోర్ వాస్ 10 overs 121. అండ్ దినేష్ కార్తిక్ చివరిలో మళ్ళీ అండ్ మహిపాల్ లోమ్రార్, అనుజ్ రావత్ కొంచెం మ్యాచ్ నెగ్గడం అనేది ఇంపాసిబుల్ ఆర్సీబీకి, అందులో డౌటే లేదు. బట్ ఆ మార్జిన్ని తగ్గించుకోవాలి వాళ్ళు. మార్జిన్ కోసం దానికోసం ట్రై చేశారు. అండ్ ఫైనలీ ఎస్ఆర్హెచ్ వన్ బై జస్ట్ 25 runs నెగ్గారు. చివరిలో దినేష్ కార్తిక్ ప్లేడ్ రియల్లీ వెల్. అండ్ మొత్తం ఈ మ్యాచ్లో కన్సీడ్ చేసిన బౌండరీస్ మొత్తం 81 బౌండరీస్, 43 fours అండ్ 38 sixes ఈ మ్యాచ్ మొత్తంలో. అండ్ 38 sixes మొత్తం ఈ మ్యాచ్లో కన్సీడ్ అయిన 38 sixes, అన్ని రికార్డులే ఈ మ్యాచ్. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్లో చెప్పాను కదా, ప్యాట్ కమిన్స్ బౌల్డ్ వెల్. కాస్త కొంత షాబాజ్ అహ్మద్ కాదు, మయాంక్ మార్కండే సమ్హౌ బెటర్. 2 wickets తీశాడు, 46. అండ్ మిగతా వాళ్ళందరూ భువనేశ్వర్ 60 runs స్కోర్ చేశాడు 4 overs. అండ్ ప్యూర్ కార్నేజ్ ఓచుకోత ఇది. ఇలాంటివి ఓకే చూడటానికి బాగుంటాయి, కానీ బట్ ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే వాళ్ళకి కొంచెం కష్టపడి స్కోర్, ఒకవేళ ఇది ఆర్సీబీ చేసి ఉంటే ఓకే, కానీ బ్యాడ్ లక్ ఇది. అండ్
సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్కి రావడమే ఇంకా వాళ్ళు మంచి ఇంటెంట్తో వచ్చారు. వాళ్ళు చితక కొట్టాలనే వచ్చారు వాళ్ళు. అండ్ ఇంకేం ప్యాట్ కమిన్స్ వాట్ ఏ చేంజ్ ఓవర్. ఎస్ఆర్హెచ్ ప్యాట్ కమిన్స్ వచ్చాక ఎంత చేంజ్ అయింది అసలు ఆ టీం అంటే, సూపర్ చేంజ్ ఓవర్ అది. సేమ్ టీం కదా ఎస్ఆర్హెచ్, ఆల్మోస్ట్ అదే టీం. కొత్తగా వచ్చింది ఎవరు? అభిషేక్ శర్మ అప్పటి నుంచి ఉన్నాడు. ట్రావిస్ హెడ్ అండ్ ప్యాట్ కమిన్స్ వీళ్ళిద్దరే కొత్తగా జాయిన్ అయింది ఈ ఇయర్. వీళ్ళిద్దరూ కూడా చాలా చేంజ్ తీసుకొచ్చారు ఈ టీంలో. ఎస్, ప్యాట్ కమిన్స్ ఎంతైనా సరే ఒక వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్. తన తన మాటకి తన కంట్రోల్ చేయగలడు ఆ టీంని. మార్క్రమ్ కూడా మంచి కెప్టెనే, కానీ ఎంతైనా మార్క్రమ్ ఒక జూనియర్ కిందకే వస్తాడు. బట్ ప్యాట్ కమిన్స్ ఇస్ డిఫరెంట్. సో 20 కోట్లకి నిజంగా ప్యాట్ కమిన్స్ పైసా వసూలు అని చెప్పాలి, ద వే దే ఆర్ ప్లేయింగ్. అండ్ సన్ రైజర్స్ 4th పొజిషన్కి వచ్చేసారు. 6 మ్యాచెస్లో 4 నెగ్గారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ మ్యాచ్కి సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ 20th ఏప్రిల్. అండ్ ఇంకో పక్కన ఆర్సీబీ 7 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ నెగ్గింది. దే లాస్ట్ 6 మ్యాచెస్. అండ్ వాళ్ళు 10th పొజిషన్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ 2 మ్యాచ్లు కూడా ఆర్సీబీకి అసలు భయంకరమైన మ్యాచ్ అని చెప్పాలి. నెక్స్ట్ మ్యాచ్ ఈజ్ వర్సెస్ కేకేఆర్. ఐ థింక్ ఇది అక్కడ ఎడెన్ గార్డెన్స్లో అనుకుంటా, 21st ఏప్రిల్. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ సన్ రైజర్స్తోనే ఆర్సీబీకి. సో దెన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అండ్ ఆల్మోస్ట్ దే ఆర్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. వాళ్ళు కొంచెం పైకి రావడానికి ఆడాలి, మరీ 10th పొజిషన్లో కాకుండా. అండ్ ఓవరాల్ చూడటానికి అయితే వెరీ గుడ్ మ్యాచ్. వాళ్ళు కొట్టారు, ఇల్లు కొట్టారు. సూపర్ మ్యాచ్. 549 రన్స్ రికార్డ్ అని ఈ మ్యాచ్లో. కొట్టేస్తారు 300, పెద్ద కష్టమేం కాదు. ఈ ఐపీఎల్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఐపీఎల్లో డెఫినెట్. ఇసలు ఈ మ్యాచ్లోనే ఒకవేళ ట్రావిస్ హెడ్, క్లాసన్ కనుక అవుట్ అవ్వకుండా ఉండుంటే డెఫినెట్గా 300 టచ్ అయ్యేదేమో మేబీ. ఒక ఓవరు 17th ఓవరో 16th ఓవరో లాకీ వేసాడు. లాకీ ఫర్గ్యూసన్ 9 రన్స్ ఇచ్చాడు అంతే. ఆ ఓవర్ వల్ల 300 రాలేదు. ఆ ఓవర్ కూడా 20 రన్లు వచ్చి ఉంటే డెఫినెట్గా 300 వచ్చేసేది. సో ఇది వెరీ గుడ్. కంగ్రాట్స్ ఎస్ఆర్హెచ్ and all the best RCB. And thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.